హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మరొక కొత్త శారీ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను. మీషోలో ఈ శారీస్ కూడా మంచి ట్రెండింగ్లో ఉన్నాయండి. ఈ శారీస్ ఎలా వచ్చాయో, కాస్ట్ ఎంత పడిందో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. వీడియోని స్టార్ట్ చేసే ముందుగా ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఎవ్రీడే ఇలాంటి కొత్త శారీ కలెక్షన్ని ఇంకా తీసుకొచ్చేస్తాను. త్వరలో మన ఛానల్లో ఎక్కువ శారీస్ని కూడా షేర్ చేయబోతున్నాను. తక్కువ టైంలో ఎక్కువ శారీస్ని ఇక ముందు చూపించబోతున్నాను. మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు చూపించే శారీ కలెక్షన్ నచ్చితే మాత్రం ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి. ఇక మీలో ఎంతవరకు ఈ శారీస్ని తీసుకున్నారో మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ముందుగా వచ్చేసి మంచి ట్రెండింగ్లో ఉన్న శారీ అండి. ఈ డోలా సిల్క్ శారీ అయితే మీషోలో కానీ బయట కానీ ఇప్పుడు ఈ శారీస్ అయితే బాగా రన్ అవుతున్నాయి. అందుకనేసి అయితే నేను ఈ శారీని తెప్పించాను. ఇప్పుడు ఈ శారీని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక మన ఛానల్లో అయితే మీషో నుండి తీసుకున్న డోలా సిల్క్ శారీ కలెక్షన్ అయితే చాలా షేర్ చేశానండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒక్కసారి ఛానల్ని ఓపెన్ చేసి చూడండి. శారీ కలెక్షన్ అయితే చాలా ఉంది. ముఖ్యంగా డోలా సిల్క్ శారీ కలెక్షన్ అయితే ఎక్కువగా షేర్ చేశానండి. ఇక ఈ శారీకి వచ్చిన పళ్ళునైతే చూసేద్దాం. ఇక్కడ పళ్ళు వచ్చేసి 1 మీటర్ దాకా వచ్చేసింది. పళ్ళులో కూడా మొత్తం డిఫరెంట్ డిజైన్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, యాష్ కలర్ గ్రీన్ కలర్లోనైతే ఈ డిజైన్ వచ్చేసిందండి. ఇక్కడ లోటస్ ఫ్లవర్ వచ్చేసి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, మనకి శారీ కూడా ఈ గ్రీన్ షేడ్లోనే వచ్చేస్తుంది. పళ్ళు అయితే చాలా బాగుందండి. మంచి రెడ్ కలర్ మీద ఈ ప్రింట్ అయితే నీట్గా కనిపిస్తుంది. డోలా సిల్క్ శారీస్కి వచ్చే ప్రింట్ అయితే పోయే ఛాన్స్ ఉండదండి, నీట్గా ఉంటుంది. ఇక ఈ పళ్ళు చెప్పాను కదా 1 మీటర్ దాకా వచ్చేసింది. పళ్ళులో కూడా డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చేసింది. ఈ డిజైన్ అంతా కూడా బాందిని ప్రింట్ డిజైన్తో అయితే ఉంటుందండి. బాందిని ప్రింట్ శారీస్ ఎప్పుడు కట్టినా కానీ లుక్ అయితే బాగుంటుంది, ట్రెండింగ్లోనే ఉంటాయండి. ఇక శారీ కలర్ కాంబినేషన్ కూడా చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చేసింది. ఇక్కడ శారీ బార్డర్ వచ్చేసేమో రెడ్ కలర్ ఉంటుంది. మధ్యలో వచ్చేసి శారీ కొంచెం లైట్ గ్రీన్ షేడ్లో ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. డార్క్ గ్రీన్ కాదు, లైట్ గ్రీన్లోనే శారీ ఉంటుంది. ఈ బార్డర్ చూస్తున్నారు కదా, ఇక్కడ బార్డర్ వచ్చేసి అయితే 3 ఇంచుల వరకు వచ్చేసింది. జరీ వీవింగ్ అయితే 2 ఇంచుల వరకే ఉంటుంది. 1 ఇంచ్ వరకు అయితే ఇలా ప్లెయిన్గా ఉంటుంది. మొత్తంగా కూడా ఈ బార్డర్ అయితే చాలా నీట్గా ఉందండి. ఎప్పుడు చెప్పేదేనండి, డోలా సిల్క్ శారీస్ అయితే మంచి షైనింగ్తో ఉంటాయి, లైట్ వెయిట్గా ఉంటాయి, ఈజీగా వాష్ చేసుకోవచ్చు. మనం ఎన్నిసార్లు శారీని వాష్ చేసినా కానీ అదే షైనింగ్తో ఉంటుంది, కలర్ పోయే ఛాన్స్ కూడా ఉండదు. ఇలాంటి శారీస్ అయితే మనం డైలీ వేర్గా కూడా తీసుకోవచ్చండి. ఎన్నిసార్లు ఉతికినా కానీ కలర్ పోదు కాబట్టి షైనింగ్ కూడా ఉంటుంది. అందుకనేసి అయితే ఈ శారీని తీసుకోవచ్చండి. ఇక ఈ శారీకి వచ్చిన బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ వచ్చేసి 5 ఇంచుల వరకే ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా జరీ వీవింగ్తో బార్డర్ వచ్చేసింది. బార్డర్ కూడా మెత్తగా ఉందండి. ఇక ఈ శారీ లెంత్ వచ్చేసి అయితే 5.5 మీటర్స్ ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా శారీ అయితే సరిపోతుంది. ఈ శారీ సెంటర్లో మొత్తం కూడా బాందిని ప్రింట్ డిజైన్ అయితే వచ్చేసిందండి. లైట్ గ్రీన్ మీద ఈ వైట్ ప్రింట్ అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, నీట్గా ఉంది ప్రింట్ అయితే. ఇక శారీ అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే రాలేదండి, సేమ్గా వచ్చేసింది. మనకి క్యాటలాగ్లో ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే శారీ వచ్చేసింది. నేను పిక్స్ అన్నీ కూడా వీడియోలో యాడ్ చేస్తాను. ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా అందులోనే ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేసి కూడా మనకి 600 రూపీస్ లోపే వచ్చేస్తుంది. కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. నేను చూపించే కలరే కాకుండా ఇంకా ఇందులోనైతే కలర్ కాంబినేషన్ ఉన్న శారీస్ అయితే ఉన్నాయి. ఆ పిక్స్ని కూడా యాడ్ చేస్తాను. మీరు ఒకసారి వీడియో కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి, మీకైతే శారీ క్యాటలాగ్ అయితే ఓపెన్ అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్న ఎగ్జాక్ట్ శారీ కలెక్షన్ మీకు కూడా రావాలి అంటే నేను ఇచ్చే లింక్ ద్వారా మీరైతే ఆర్డర్ని చేసుకోండి. సేమ్ శారీ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది. ఇక శారీ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, సేమ్ ఒకే విధంగా ఉంటుందండి. బ్యాక్ ఫ్రంట్ అయితే ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ కలర్ పోయే ఛాన్స్ ఉండదు కాబట్టి 100% అయితే శారీని అయితే తీసుకోవచ్చండి. ఇక ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే సూపర్గా వచ్చేసింది. మంచి రెడ్ షేడ్లోనైతే ఈ బ్లౌజ్ ఉంది. బ్లౌజ్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ అయితే వచ్చేసింది. ఈ బార్డర్ శారీకి వచ్చింది కదా, అదే బార్డర్ అయితే బ్లౌజ్కి కూడా వచ్చేసింది. పై బార్డర్ కింది బార్డర్. ఇక్కడ హ్యాండ్స్కి ఈ విధంగా సెట్ చేసుకున్నారంటే లుక్ బాగుంటుందండి. ఓవరాల్గా అయితే బ్లౌజ్ కూడా సూపర్గా వచ్చేసింది. బ్లౌజ్ సెంటర్లో మొత్తం కూడా ఇలా రౌండ్గా బాందిని ప్రింట్ డిజైన్ ఏనండి. ఇది కూడా ఇలా చిన్న రౌండ్స్ అయితే వచ్చేసాయి. ఓవరాల్గా బ్లౌజ్ కూడా సూపర్గా ఉంది. నచ్చిన వాళ్ళు వెంటనే పర్చేస్ చేసుకోండి. రీసెంట్గా మన ఛానల్లో మీషో నుండి తీసుకున్న డోలా సిల్క్ శారీ కలెక్షన్ అయితే చాలా షేర్ చేశానండి. ఒక్కసారి చూడండి, మీకు నచ్చిన శారీస్ని అయితే మీరు ఆర్డర్ని చేసుకోండి. ప్రతి వీడియో కింద నేను చూపించే శారీ లింక్స్తో పాటుగా హైలీ రికమెండ్ చేసే లింక్స్ కూడా ఉంటాయి.
ఓపెన్ చేసి చూడండి, నచ్చిన వాటిని ఆర్డర్ని చేసుకోండి. ఇక ఈ శారీ చూపించిన శారీ నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేసేయండి. ఇక నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఎప్పుడు చెప్పే విషయమేనండి, మీకు మీషోలో ఏదైనా శారీ నచ్చితే లేదా ప్రోడక్ట్ నచ్చినా కానీ వాటి లింక్స్ని లేదా కోడ్స్ని అయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. త్వరలోనే వాటి రివ్యూస్ని అయితే షేర్ చేస్తాను. నేను కూడా ఎక్కువ శారీస్ సెర్చ్ చేస్తూనే ఉన్నానండి. ఎప్పుడు నాకు నచ్చినవి కాదు కదా, మీకు నచ్చినవి కూడా ఏమైనా ఉంటే నాకు షేర్ చేశారంటే వాటి రివ్యూస్ని అయితే షేర్ చేస్తాను. దయచేసి మీ విష్ లిస్ట్లో పెట్టుకున్న శారీస్ ఏమైనా ఉంటే వాటి లింక్స్ని లేదా కోడ్స్ని అయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూసి నాకు కూడా చాలా టైం వేస్ట్ అవుతుంది. ఏ శారీ నచ్చుతుందో ఏ శారీ నచ్చదో అర్థం కావడం లేదు. దయచేసి వాటి లింక్స్ లేదా కోడ్స్ని అయితే నాకు షేర్ చేయండి. ఇక ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ నేనైతే ఒక మంచి పార్టీ వేర్ శారీని అయితే తీసుకొచ్చేసాను. తక్కువ కాస్ట్లో బ్యూటిఫుల్ శారీ అండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇక ఈ శారీకి వచ్చిన పళ్ళునైతే ముందుగా చూసేద్దాం. ఇక్కడ పళ్ళుకైతే డిఫరెంట్గా ఇలా కట్ వర్క్ వచ్చేసిందండి. కట్ వర్క్తో పాటుగా ఇలా రౌండ్గా డిజైన్ అవుపిస్తుంది కదా. ఇక్కడ మొత్తం కూడా గోల్డ్ జరీ ఎంబ్రాయిడింగ్ అయితే వచ్చేసిందండి. మొత్తం కూడా ఇలా రౌండ్ డిజైన్తో ఉంది కదా. ఈ బార్డర్ వెడల్పు వచ్చేసి అయితే 4 ఇంచుల వరకు ఉంటుంది. శారీకి 3 వైపులా కూడా ఇదే డిజైన్ అయితే వచ్చేసిందండి. ఇక పై బార్డర్లో చూస్తున్నారు కదా, ఈ పై బార్డర్లో కూడా 2.5 మీటర్ల వరకు ఈ డిజైన్ అయితే ఉంటుంది. ఈ మధ్యలో స్టోన్ వర్క్ వచ్చింది కదా, మరి ఊడిపోవడం లేదండి. అలానే మరి గట్టిగా ఉంటుందని కూడా నేను చెప్పను. మనం ఉతుకుతున్న కొద్ది శారీస్ని ఊడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎక్కువసేపు వాటర్లో నానబెడితే తొందరగా ఊడిపోతుంది. వాటికి ఉన్న గమ్ము పోయి అయితే మీరు కొంచెం కేర్ఫుల్గా వాష్ చేసుకుంటే మాత్రం ఎక్కువ రోజులు ఊడకుండా అయితే ఉంటాయి. అదైతే చూసుకోవాలండి. ఇక ఈ శారీకి చూస్తున్నారు కదా, పై బార్డర్లో 2.5 మీటర్ల వరకు అయితే వచ్చేసింది. మరి 2.5 మీటర్లు అయితే లేదు, 2.5 వరకు అలా అయితే వచ్చేసింది. ఈ 2.5 మీటర్ల వరకు ఉంది కదా, ఇక్కడ వరకు కూడా స్టోన్ వర్క్ అయితే నిండుగా వచ్చేసింది పళ్ళుకి. తర్వాత నుంచి అయితే శారీకి సగం వరకే ఉంటుంది. నేను ఈ కింది బార్డర్ చూపించినప్పుడు అయితే క్లియర్గా చూపిస్తాను. ఇక శారీకి పై బార్డర్ కానీ కింది బార్డర్ కానీ ఒకే విధంగా అయితే వచ్చేసిందండి. ఇక్కడ ఈ రౌండ్ డిజైన్ ఉంది కదా, మొత్తంగా ఇదే వచ్చేసింది. మనం శారీకి అయితే ఫాల్ వేయించాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఎంబ్రాయిడింగ్ వర్క్ గట్టిగా ఉంది కదా, ఫాల్ వేయించాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక బ్యాక్ సైడ్ అయితే ఏమి ఉండదండి, సేమ్గా చూసారు కదా, ఇదే విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి షైనింగ్ అయితే అదే విధంగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే ఎన్నిసార్లు వాష్ చేసినా తేడా అయితే ఉండదు. శారీ కూడా లైట్ వెయిట్గా ఉంటుంది. ఇక్కడ నేను స్టోన్ వర్క్ చూపిస్తున్నాను చూడండి, ఒక 12 ఇంచుల వరకు అయితే వచ్చేసింది. ఇక పైన మొత్తం కూడా ప్లెయిన్గా ఉంటుంది. తక్కువ కాస్ట్లో ఒక మంచి పార్టీ వేర్ శారీ కావాలి అంటే ఈ శారీ బెస్ట్ అని చెప్తాను. ఎప్పుడు మనం బార్డర్ శారీసే కాదండి, ఇలాంటి శారీస్ కూడా అప్పుడప్పుడు కడుతూ ఉండాలి. హెవీ వర్క్ కూడా లేదు కాబట్టి ఎక్కువ సార్లు అయితే శారీని అయితే కట్టేసుకోవచ్చు. ఇక ఈ శారీ ఎండింగ్ పార్ట్లో చూస్తున్నారు కదా, 1 మీటర్ వరకు ప్లెయిన్ పార్ట్ అయితే ఉంటుంది. ఎంబ్రాయిడింగ్ వర్క్ రాదు, అలాగే స్టోన్ వర్క్ కూడా రాదండి. 1 మీటర్ దాకా అయితే ప్లెయిన్గా ఉంటుంది. శారీ కొంచెం ముడతగా కనిపిస్తుంది కదా వీడియోలో, ఫోల్డింగ్లో తేడా అండి. మనం 1 టైం వాష్ చేసామంటే శారీ మొత్తం కూడా నీట్గా అవుతుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, ముడతొచ్చే ఛాన్స్ కూడా ఉండదు ఈ ఫ్యాబ్రిక్ అయితే. ఇక శారీకి వచ్చిన బ్లౌజ్ని చూసేద్దాం. ఇక్కడ బ్లౌజు ఫ్రంట్ భాగానికి మాత్రమే ఇలా డిజైన్ అయితే వచ్చేసింది. శారీలో వచ్చిన బార్డర్ ఉంది కదా, ఆ డిజైన్ ఇక్కడ వచ్చేసింది. హ్యాండ్స్ అని బ్యాక్ నెక్ అని సపరేట్గా ఏమి ఇవ్వలేదండి, ఓన్లీ ఇదొక్కటే వచ్చేసింది. మీకు నచ్చితే ఫ్రంట్ భాగానికి సెట్ చేయించుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు హ్యాండ్స్కి కూడా సెట్ చేయించుకోవచ్చండి. మీరు టైలరింగ్ షాప్కి వెళ్ళి చూపించారంటే వాళ్ళు హ్యాండ్కి అయితే సెట్ చేస్తారు. ఆ విధంగా కూడా మీరు సెట్ చేయించుకోండి. ఇక్కడ బ్లౌజ్ అయితే 80 సెంటీమీటర్స్ ఉంటుందండి. కొంచెం హ్యాండ్స్ చిన్నగా పెట్టించుకునే వాళ్ళు, ఫ్యాబ్రిక్ తక్కువ పడుతుంది అనుకునే వాళ్ళు మిగిలిన ఫ్యాబ్రిక్ని అయితే శారీకి ఉంచేసుకోండి. శారీ లెంత్ కూడా 5.5 మీటర్స్ ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది. ఓవరాల్గా చూపించిన శారీస్ అయితే సూపర్గా వచ్చేసాయండి. నేను చూపించిన ఈ శారీస్లలో మీకే శారీ నచ్చిందో మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూపించిన శారీ లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. నచ్చిన శారీస్ని అయితే చూసి ఆర్డర్ని చేసుకోండి. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.